చవితి సందర్భంగా గత 20 సంవత్సరాల నుంచి జొన్నలగడ్డ బొడ్రాయి సెంటర్లో పందిరి వేసుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తామని బొడ్రాయి సెంటర్ చౌదరి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 3 రోజుల పాటు స్వామివారికి ఉదయం పూట అర్చకులు అనిల్ గురుస్వామితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, సాయంత్రం సమయంలో స్వామి మండపంలో కోలాట ప్రదర్శన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగనే 2వ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 3వ రోజు వినాయకుడిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి 4వ రోజు నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. జొన్నలగడ్డ గ్రామ ప్రజలందరికీ మన వినాయక ఉత్సవం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది. అవును, అందరమే సంతోషంగా ఉంటున్నాం. 21 సంవత్సరాల నుంచి ఈ గణేష్ మహోత్సవం కార్యక్రమాన్ని మనం ఈ 21 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ఎంతో ఘనంగా పెద్దల సహకారాలతోటి మనం జరుపుకుంటూ రావడం జరుగుతుంది. ఇదే కార్యక్రమానికి పిల్లలు వినాయకుని మీద భక్తితోటి ఫారెన్ నుంచి కూడా వచ్చి పిల్లలు ఇందులో పాల్గొనటం, వాళ్ళ సేవల్ని ఆ వినాయక మహోత్సవానికి ఉపయోగించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 21 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ జొన్నలగడ్డ బొడ్రాయి సెంటర్లో మనం ఈ గణనాథుడిని విశేషంగా అలంకరించుకొని, అలాగే తగు సాంస్కృతిక కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించుకొని 4వ రోజు ఈ నిమజ్జన కార్యక్రమం కూడా మనం ప్రతి ఏటా జరుపుకుంటూ రావడం జరుగుతుంది. జొన్నలగడ్డ బొడ్రాయి సెంటర్లో గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ నుండి తెచ్చి పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా గ్రామ పెద్దల సహకారంతో మన బొడ్రాయి సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ఆ యొక్క వినాయకుడి విగ్రహ దాత మక్కెన కోటేశ్వరరావు గౌరీగార్ల కుమారుడు మక్కెన కళ్యాణ్ చందు, వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కాపాడాలని ఆ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా అన్నదానం దాత కొరిటాల అనిల్ కుమార్ మరియు వారి ధర్మపత్ని హేమలత గారు, వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కాపాడాలని ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ప్రార్థిస్తున్నాము.